కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం భగవానుని భజన బలము. రచన సాహితీ శిరోమణి శ్రీ మాధవరామ శర్మ గారు. భగవానుని మీద ప్రేమభావమును ప్రదర్శింపగల మానవుడే జీవిత సాఫల్యమును పొందగలడు. ఏ సాధన చేతనైనను భగవత్ ప్రేమ లభించదు. కానీ భగవానుడు కృపామయుడు. అతడు మనపై కృపా కటాక్షమును ప్రసరింపచేసినప్పుడు ప్రేమభావమును వహింపగలము. భగవానుని కృప అందరి యందును ప్రసరించును. లౌకిక పారలౌకిక సుఖములందు తత్పధనములందును తుచ్చబుద్ధి జనింపకపోయినచో, భగవానునిపై విశ్వాసము ఉదయింపకపోయినచో భగవానుని కృపా ప్రసారము గోచరము కాదు. గోచరమైననే ధన్యత కలుగును. అయినను అట్టి విశ్వాసము భగవత్ కృపచేతనే జనింపగలదు, వేరు విధమున రాదు. భగవానుని కృప కలుగవలనన్న ప్రధాన బుద్ధితో భగవద్భజనము చేయవలయను. మనోదోషములు, మనశ్చంచలత, విషయాసక్తి మొదలగునవి నశింపకపోయినను నిరాశపడరాదు. భజన బలము వలన దోషములు వాని అంతటా అవే నశించును. మానవుడు భగవద్భజన చేయక కేవలము దోషరహితుడగుటకై ప్రయత్నించునేని తన యందు దోషములున్నప్పటికీ తాను భగవత్కృపకు అధికారిని కానని భావించునేని తార్కిక దృష్టిలో అతడు బుద్ధిమంతుడైనప్పటికీ యథార్థముగా భగవానుని అనంత శక్తిమయమగు కృపను అవహేళన చేసిన వాడొకటచే అపరాధి అగుచున్నాడు. బహిష్పాపములను పరిశీలించక భగవానుని భజించుటయే ముఖ్య కర్తవ్యం. మానవ జీవితము అత్యల్పము. ఈ అమూల్య సమయమును వ్యర్థము చేయక పరమేశుని భజింపవలయును. కాయికముగా, వాచికముగా, మానసికముగా భగవంతుని భజింపవలయును. భగవచ్చింతనము, మానస భజన, పవిత్రనామ గుణగానము వాచకము, భగవద్భావముతో ప్రాణి సేవనము చేయుట కాయికము. భగవద్భజనలో ఏవియూ భగవానునితో షరతులుండరాదు. భజనకై భజన చేయవలయను. కర్తవ్య బుద్ధితో ఆచరింపవలయను. అందుచే భజనము సర్వోత్తమము. మానసికముగా, కాయికముగా, లౌకికముగా భజించుటకు సామర్థ్యము లేకున్నచో కేవలము వాచికముగానైనను భజించుటను మానరాదు. భజన శక్తి అద్భుతము. క్రమక్రమముగా సాధకుడు భగవానుని కృప వలన సర్వమును భజనమయముగా భావింపగలడు. ప్రకృత కాలంలో దుర్బలులైన స్త్రీలు పురుషులకు నామజపము, కీర్తనము అనునవి అత్యంత ఉపయోగకారులు, లాభదాయకములు. జప కీర్తనములందు విశ్వాసముంచి కేవలం నామమున శరణము పొందవలయును. నామము తన శక్తి వలన మానవుని తనవానినిగా చేసుకొనును. నామము చేయువానికి నామమునకు భేదము లేదు. భగవానునికిని ఈ రెండిటికిని భేదము లేదు. అందువలన నామజపము సర్వభేదమును భాసింపచేయును. అప్పుడే సాధకుడు కృతకృత్యుడగును, జన్మ సఫలమగును, జీవనము ధన్యమగును. జై కుసుమహర. మరొక అంశంతో తదుపరి కలుసుకుందాం.